కారం కారంగా చాలా టేస్టీగా భలే ఉంటుందండి ఈ మీల్ మేకర్ కర్రీ. ఇది చపాతీకి, రైస్‌కి దేనికైనా పర్ఫెక్ట్ కాంబినేషన్. ఇది చేసుకోవడం చాలా సింపుల్. ముందుగా కళాయిలో హాఫ్ కప్ ఆయిల్ వేసుకొని, ఇందులో ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, కాస్త చిటపటమనిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి, ఒక రెవ్వ కరివేపాకు, పెద్ద సైజ్ టొమాటో ఒకటి వేసి వీటిని ఒక 2 నిమిషాల పాటు నూనెలో వేయించాలి. టమాటీలు వేగిన తర్వాత పెద్ద సైజ్ 3 ఉల్లిపాయలు ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలి. మనం ఒక్కొక్కటి యాడ్ చేస్తున్నప్పుడల్లా ఇలా మూత పెట్టి వేయించుకుంటే బేగా మగ్గుతుందండి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు, ఒక స్పూన్ సాల్ట్, 1.5 స్పూన్ కారం, పావు టీ స్పూన్ జీరా పౌడర్, హాఫ్ స్పూన్ గరం మసాలా, పావు టీ స్పూన్ కొరియాండర్ పౌడర్ వేసుకొని వీటన్నిటిని ఉల్లిపాయల్లో కలిసేలాగా మరొక 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఇందులోనే 2.5 స్పూన్ పెరుగు కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. నానబెట్టి తీసుకున్న నీల్ మేకర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. నీల్ మేకర్ పిండుతున్నప్పుడు చాలా మెత్తగా అనిపించాలండి. అప్పుడు కర్రీలో చాలా టేస్టీగా ఎంతో సాఫ్ట్గా ఉంటుంది. ఎటువంటి గట్టి టెక్స్చర్ ఉన్నా కూడా కర్రీలో అంత బాగోదు. మెత్తగా సాఫ్ట్గా అయిన తర్వాతే దాంట్లో వాటర్ మొత్తం పిండి కర్రీలో వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి సిమ్లీలో పెట్టి మూత పెట్టి కర్రీని చక్కగా ఉడకనివ్వండి. మంచి టేస్ట్గా అలాగే కర్రీ కూడా బాగుంటుంది. ఇలా మూత పెట్టి మినిమం ఒక 10 నిమిషాలు ఉంటే చాలు, మనకు పర్ఫెక్ట్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చూడండి వాటర్ మొత్తం ఇంకి ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది కదా. ఇప్పుడు మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన నీల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయినట్టే. నేను ముందుగా చెప్పినట్టే ఇది చపాతీతో, రైస్తో, పూరితో ఏ దాంతో అయినా ఎక్సలెంట్గా ఉంటుంది. పైగా దీన్ని తినేటప్పుడు కూడా ఎటువంటి క్రంచీ కాకుండా చాలా సాఫ్ట్ టెక్స్చర్ ఉంటుంది. ఎందువల్లంటే మనం ముందుగా నీల్ మేకర్ని బాగా నానబెట్టి తీయడం వల్ల దాని లోపల చాలా నాని పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంకా లేట్ ఎందుకండి, సర్వింగ్ టైం. ఒక బౌల్లోని మన కర్రీని చక్కగా తీసుకొని సర్వ్ చేస్తే ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటారు. ముఖ్యంగా పిల్లలైతే మరీ ఇష్టంగా తింటారు. ఈ కర్రీ ముందు చూడడానికి ఎలా కనిపిస్తుందండి, బాగుందా? బాగుంది అని మీకు అనిపించిందంటే కింద ఉన్న లైక్ బటన్ని క్లిక్ చేయండి. అప్పుడే నాకు తెలుస్తుంది మీకు నచ్చింది ఈ కర్రీ చూడటానికైనా సరే అని. మరి చేస్తారు కదా.